ఈ 112వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 111వ కీర్తనలో దావీదు భక్తుడు, కీర్తనకారుడు దేవుని యొక్క కార్యముల గురించి, దేవునిలో ఉన్నటువంటి గుణములను గురించి రాశాడు. 112వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుని జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యముల గురించి, లేకపోతే ఆ భక్తుడు పొందేటువంటి దీవెనల గురించి ఆయన రాశాడు. సో 112వ కీర్తన చాలా మందికి ఇష్టమైన, ప్రియమైనటువంటి కీర్తన. అండ్ ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మనం చూడబోతున్నాం, అదేంటంటే ఏ వ్యక్తి అయితే, ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఆ దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించినప్పుడు వారు ధన్యులవుతారు, వారు దీవించబడతారు. వారు దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి దీవెన వారి జీవితంలో, ఈ లోకంలో ఇక్కడ అనుభవించగలుగుతారు. సో దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన చిత్తమును జరిగించువాడు. ఆ చిత్తమును చేసినప్పుడు మరి దుఃఖంతోనో, లేకపోతే అయిష్టంతోనో, లేకపోతే మరో రకమైనటువంటి భావనతోనో కాకుండా ఆనందముతో, అత్యధిక ఆనందముతో ఆయన చిత్తాన్ని చేసినటువంటి వాడు ధన్యుడవుతాడని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భక్తి గురించి మనం చూసినప్పుడు దేవునికి భయపడే వానిగా కనిపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలలో ఆనందించేటువంటి వానిగా కనిపిస్తున్నాడు, దేవుని ద్వారా నీతిలో ఎదిగినటువంటి వానిగా కనిపిస్తున్నాడు, యథార్థవంతునిగా అతడున్నాడు. అతడు మాత్రమే కాదు, అతని కుటుంబము కూడా జీవితంలో ప్రతి విషయంలో దీవించబడినటువంటి వారిగా, అండ్ చివరిలో వారి యొక్క ఘనత, వారి కొమ్ము హెచ్చింపబడినట్లు కీర్తనకారుడు ఈ గ్రంథంలో, ఈ యొక్క కీర్తనలో మనకు బయలుపరిచాడు. సో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జాగ్రత్తగా మనం చూద్దాం. మొట్టమొదటి విషయము, దీవించబడినటువంటి వ్యక్తి అనొచ్చు, లేకపోతే దీవింపబడిన కుటుంబము అనొచ్చు. ఆ కుటుంబములో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉంటారు. ఫెయిత్ అనేది మొదటి లక్షణంగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు అని రాయబడింది. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సో దేవుని యందు ఒక వ్యక్తికి భయము, భక్తి ఎప్పుడు కలుగుతాయంటే మొట్టమొదట ఆ వ్యక్తికి దేవుని మీద విశ్వాసము కలిగినప్పుడే, ఆ వ్యక్తి దేవునికి దగ్గరైనప్పుడు, ఆ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగినప్పుడు, దేవునిలో ఉన్నటువంటి గంభీరత్వం ఏంటో తెలుసుకున్నప్పుడు, అప్పుడు అతనికి దేవుని మీద భయం కలుగుతుంది. అప్పుడు ఆ గొప్ప దేవుని మీద అతనికి భక్తి పుడుతుంది. అలాంటప్పుడు భయము, భక్తి కలిగి ఆ దేవునితో అతడు నడుస్తున్నప్పుడు ఆ దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని ఎంతో ఆనందంతో అంగీకరిస్తాడు. దాన్ని జరిగించడానికి కూడా అత్యాసక్తితో అతడు జీవిస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఏ మనిషి అయితే తన జీవితంలో దేవుడిని సీరియస్ గా తీసుకుంటాడో, అంటే దేవుడి పట్ల తీవ్రమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడో, అలాంటి వ్యక్తి తప్పకుండా తన జీవితంలో దీవించబడతాడు. ఈ తరాన్ని ఏమంటారో తెలుసా? టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ జనరేషన్ అంటారు దీన్ని. అంటే దేవుడిని చాలా చులకనగా తీసుకునేటువంటి తరముగా మన తరము ఎంచబడింది. ఎందుకంటే మనకు అనేక రకాలైనటువంటి సదుపాయాలు వచ్చాయి, మనకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు వచ్చాయి. అంతేకాకుండా మనము అనేక విషయాల మీద ఆధారపడగలిగేటువంటి తరములో బ్రతుకుతున్నాం గనుక ఇవేవి మనకు కార్యాలు చేసి పెట్టనప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు. అప్పుడు కానీ మనం దేవుడి దగ్గరికి పోం. ఈ మధ్య కాలంలోనే యవనస్తులకు, మన దేశంలో ముఖ్యంగా యవనస్తులు అంటే అన్ని మతాలకు చెందినటువంటి యవనస్తుల గురించి ఒక నేషనల్ మ్యాగజైన్ లో ఒక కవర్ స్టోరీ వేశారు. వారికి ఇష్టమైన దేవుని గురించి, అండ్ ఆ దేవుణ్ణి వారు ఎందుకు ఆరాధిస్తున్నారో దాని గురించి కొన్ని విషయాలు రాశారు. దాంట్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుడి దగ్గరికి, అది గుడి కావచ్చు, అది మందిర్ కావచ్చు, అది మస్జిద్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, గురుద్వారా కావచ్చు, చర్చ్ కావచ్చు, ఈ యవనస్తులందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది వారు చూస్తే, వారు అక్కడ ఏం కోరికలు కోరుకుంటున్నారు అనేది వారు అడిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే, చాలా మంది యవనస్తులు ఎందుకు వచ్చారో తెలుసా? మేము బాగా మార్కులు సంపాదించడానికి దేవుడు మాకు సహాయం చేయాలి, మాకు ఫలానా సంస్థలో ఉద్యోగం కొరకు దేవుడు మాకు మేలు చేయాలి, లేకపోతే ఫలానా దేశంలో మేము సెటిల్ అవ్వడానికి దేవుడు మాకు సహాయం చేయాలి, మా వివాహంలో దేవుడు మాకు సహాయం చేయాలి, మాకు మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలి. ఈ విషయాల గురించి అందరూ అడిగారు. కానీ మా పాపమును దేవుడు క్షమించాలి అని కానీ, మేము మా జీవితంలో
లోకములో దేవుని చేత దీవించబడి శీలము కలిగినటువంటి మంచి మనుషులముగా మారాలి అని కానీ, మేము ఈ లోకములో ఎందుకు ఉన్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని కానీ అడిగినటువంటి వారు మనకు కనిపించరు. సో ఇది అన్ని మతాల్లో ఉన్నటువంటి యవనస్తుల్లో మనకు కనిపించేటువంటి లక్షణం. కాకపోతే ఇక్కడ ఈ గ్రంథములో, ఈ కీర్తనలో మనం చూసేది ఏంటంటే, నిజముగా దేవుడిని కోరుకుని దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగినటువంటి వాడు తన జీవితంలో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు గనుక దేవుడు ఆ దాసుని తను దీవించినట్లు గమనిస్తాం. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన 3 కుమారుల ముందు 3 పాత్రలు పెట్టేసి ఎవరికి ఏది కావాలో అది ఎంచుకోమని చెప్పారు. ఒకటి బంగారు పాత్ర, మరొకటి యాంబర్ తో తయారు చేయబడినటువంటి వాజ్, ఇంకొకటేమో మట్టితో తయారు చేయబడిన కుండ. సో మామూలుగా దేశ ఆచారం ప్రకారం పెద్ద కుమారుడు మొదట ఎంపిక చేయాలి. సో పెద్దవాడు సహజంగానే బంగారు పాత్ర దగ్గరికి వచ్చాడు. ఆ బంగారు పాత్ర మీద, మూత మీద ఈ అక్షరాలు రాయబడున్నాయి, ఎంపైర్ అంటే సామ్రాజ్యము అని. సో అతడు దాన్ని ఎంచుకున్నప్పుడు రాజుగారు చెప్పారు తీసి చూడు అని. దాన్ని మూత తీసి చూస్తే లోపలంతా రక్తం ఉంది. ఆ కుమారుడికి అర్థం కాలేదు పాత్ర నిండా రక్తం ఎందుకు అని. అప్పుడు ఆ రాజుగారు చెప్పారంట, ఇలా సామ్రాజ్యం కొరకు ఎవరైతే పోరాడారో, ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరూ కూడా రక్తము కార్చారు, వారి రక్తం ఒక సమయంలో చెందింది కనుక దాని వెంట పోయేవాడికి మిగిలేది రక్తమే అని చెప్పాడు. రెండవ కుమారుడి వంతు వచ్చింది, అతడు ముందుకొచ్చాడు. అతడు ఇక రెండవ విలువైన పాత్ర, యాంబర్ తో తయారు చేయబడినటువంటి ఆ పాత్రను ఎంపిక చేసుకున్నాడు. దాని మీద ఏమని రాయబడింది, గ్లోరీ అని రాయబడింది, అంటే మహిమ అని రాయబడింది. అతడు దాని మూత తీసి చూస్తే లోపలంతా నల్లటి బూడిద ఉందంట. అతనికి ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి లోపలంతా బూడిద, పైన మహిమ, లోపలంతా మసుంది ఏంటి అని అనుకున్నప్పుడు ఆ రాజుగారు చెప్పారంట, ఎవరైతే లోకంలో వైభవం కొరకు, మహిమ కొరకు ప్రాకులాడారో, పోడారారో వారందరూ చివరికి చచ్చిపోయిన తర్వాత బూడిదైపోయారు. సో దాని వెనుక పడే వారికి మిగిలేది బూడిదే అన్నాడు. ఇక చిన్న కుమారుడికి ఆప్షనే లేదు, ఎందుకంటే మిగిలింది ఒకే ఒక మట్టి కుండ. సో అతడు పోయి మూత తీస్తే లోపల ఏమీ లేదు, కానీ ఆ మట్టి కుండ కింద దేవుని నామము రాయబడింది. సో దాన్ని చూసినప్పుడు మంత్రులందరూ కూడా వెంటనే ఏకీభవించి చెప్పింది ఏంటంటే, ఈ మూడింటిలో ఈ మట్టి కుండలో ఉన్నటువంటిదే చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడి యొక్క నామములో ఉన్నటువంటి ఒక్క అక్షరానికి ఉన్న బరువు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయానికి కూడా లేదు అని వారు చెప్పారు. సో even the single letter of the name of God carries more weight than all the things that are in the world అని వారు చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్నటువంటి వారికి, రాజుగారు నిజంగా ఏం చెప్తున్నారో. మీరు సామ్రాజ్యాన్ని కోరుకోవడం కాదు, మీరు మహిమను కోరుకోవడం కాదు, మీరు ఐశ్వర్యం కోరుకోవడం కాదు, మీ బ్రతుకులో అన్నిటికన్నా ప్రధానంగా మీరు కోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి కోరుకోవాలి. ఫస్ట్ యూ మస్ట్ డిజైర్ గాడ్ అండ్ దెన్ యూ మస్ట్ బి డివోటెడ్ టు గాడ్ అండ్ దట్స్ ద వే యూ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై గాడ్ అని రాజుగారు, మామూలుగా రాజులు అలాంటి సందేశాలు ఇవ్వరు, కానీ ఈ మంచి రాజుగారు, ఈ భక్తి కలిగినటువంటి రాజుగారు అలాంటి సందేశం ఇచ్చారు. సో దేవుని వాక్యాన్ని మనం చూస్తే దీవించబడుట లేకపోతే ధన్యతలోనికి రావడానికి కొన్ని మాటలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. చాలా ఉన్నాయి, కానీ కొన్నింటిని నేను మీకు చూపించి ముందుకెళ్తాను. మనము 34వ కీర్తన 8వ వచనాన్ని చదివినప్పుడు ఇక్కడ కీర్తనలో ఈ మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. ఎవడు ధన్యుడు అనే దానికి జవాబు దేవుడే ఇస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడు ధన్యుడు, దేవుని యందు మరి శరణు కోరేటువంటి వాడు ధన్యుడు, ఆయన పంచను చేరేటువంటి వాడు ధన్యుడు, ఆయన రెక్కల కిందికి వచ్చేటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం అంటోంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కష్టములో ఉన్నప్పుడు ఎవరినైనా ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మగలుగుతారో వారిని ఆశ్రయిస్తారా, లేకపోతే ఎవరినంటే వారిని పోయి ఆశ్రయిస్తారా? ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు కష్టములో ఉన్నప్పుడు, మీకు బాగా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మీకు అత్యధిక విశ్వాసం ఏ వ్యక్తి మీద ఉంటుందో, ఎవరైతే మీ కష్టము నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరని నమ్ముతారో ఆ వ్యక్తిని మీరు ఆశ్రయిస్తారు. సో ఇక్కడ కీర్తనకారుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాశాడంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో అలాంటి వాడే దేవుని యొక్క శరణు వేడుతాడు, వాడు ధన్యుడు అని ఆయన చెప్తున్నాడు. సో మన లైఫ్ లో ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని, దీవించబడ్డానికి మన ప్రభు అయినటువంటి
అయినటువంటి యేసుక్రీస్తును విశ్వసించుట, ఆయనను నమ్ముట, ఎలాంటి షరతు లేకుండా ఆ ప్రభు మీద మనం పూర్తిగా విశ్వాసంతో ఆధారపడడం ఎప్పుడైతే మొదలు పెడతామో అది మన జీవితంలో దీవించబడుటకు మనం వేసే మొదటి అడుగు. 1988కి వింటర్ ఒలింపిక్స్ కి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడను ఆ ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టారు. దాన్ని స్లాలోమ్ స్కీయింగ్ అంటారు. స్లాలోమ్ స్కీయింగ్ అంటే మామూలుగా స్కీయింగ్ మీకు తెలుసు, ఐస్ మీద వారు మరి స్కీయింగ్ చేస్తుంటారు. ఇదేమో ఎత్తు పల్లాల మీద స్కీయింగ్ చేయడం అన్నమాట. దీంట్లో వింత ఏంటంటే పుట్టుగుడ్డు వారు ఈ యొక్క క్రీడలో పాలు పంపులు కలిగి ఉంటారు. వారికి చూపు లేదు, సో వారు పైకి కిందికి ఎగురుతూ ఆ ఐస్ మీద స్కీయింగ్ చేయాలి. ఒక్క చిన్న పొరపాటు చేస్తే మెడ విరిగిపోతుంది, నడ్డి విరిగిపోతుంది, వారి ప్రాణం పోతుంది. కొన్ని మాసాలు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ చూపు ఉన్నటువంటి వ్యక్తి చూపు లేనటువంటి ఒక ఈ స్కీయర్ ని తన వెంట పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. ముందు ఫ్లాట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాడు. తనతో పాటు తీసుకెళ్తూ స్ట్రైట్ అన్నప్పుడు స్ట్రైట్ గా పోవడం, రైట్ అన్నప్పుడు రైట్ కి వెళ్ళడం, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ కి వెళ్ళడం, అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ లో వీరు పాస్ అయిన తర్వాత అప్పుడిక వారు పల్లాల్లోనికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయన రైట్ అని లెఫ్ట్ అని జంప్ అన్నప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అతడు చూస్తాడు, ఇతడు చూడలేడు. దాని ప్రకారం అతడు చేసుకుంటూ పోయి ఆ యొక్క పోటీల్లో వారు పాలు పంపులు పొందారు. సో దీని గురించి ఒక జర్నలిస్ట్ ఏమని వ్యాఖ్యానించాడంటే, ఆ యొక్క స్కీయర్, బ్లైండ్ స్కీయర్ ఆ పోటీలో నెగ్గడానికి కాదు, ఆ పోటీ నుండి అతడు బ్రతికి బయటికి రావాలన్నా కూడా ఈ స్కీయర్ మీదే అతడు కంప్లీట్ గా ఆధారపడాలి. ఐదర్ ఇట్ ఈస్ కంప్లీట్ ట్రస్ట్ ఆర్ ఇట్ ఈస్ క్యాటాస్ట్రఫీ అని అన్నాడు ఆయన. సో పూర్తిగా నమ్మడము లేకపోతే పూర్తిగా నట్టేట మునగడమే ఆ పరిస్థితి అని వారు చెప్పారు. సో దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే మన బ్రతుకులో అనేక విషయాల మీద మనం ఆధారపడతాం. వాటి ద్వారా మనం మేలు పొందొచ్చు, పొందకపోవచ్చు. వాటి ద్వారా నిజమైనటువంటి ధన్యత మాత్రం రాదు అని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు ఆయన చూపించినటువంటి మార్గములో ఆయనను ఆశ్రయించు నరుడు మాత్రమే దీవించబడతాడు అని రాశాడు. రెండో విషయాన్ని మనం చూస్తే 32వ కీర్తన మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటాడు. మనమైతే ఏం చెప్తాము? బాగా డబ్బున్నవాడు ధన్యుడు, పిహెచ్డి ఉన్నవాడు ధన్యుడు, గొప్ప హోదాలో ఉద్యోగం చేసేవాడు ధన్యుడు, సంస్థ పెట్టిన 5 సంవత్సరాలకు 10 మిలియన్లు అతడు సాధించిన వాడు ధన్యుడు అని మనం చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అతిక్రమాలకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ముఖ్యంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనందరికీ మన గురించి ఒక అభిప్రాయం ఉంది, అండ్ ఇతరులకు కూడా మన గురించి ఒక అభిప్రాయం ఉంది. నేను మీ గురించి ఏమనుకుంటున్నానో మీకు తెలియదు, అండ్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కాకపోతే ఒకరి గురించి ఒకరం అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాం. అలా మనం జీవిస్తాం. సొసైటీలో మనకు అలాంటి అభిప్రాయం. సో కొంతమంది అనుకుంటారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మర్యాదస్తుణ్ణి, నేను చాలా గొప్ప వ్యక్తిని అని. కొంతమంది వారి గురించి సర్టిఫికెట్లు ఇస్తుంటారు. బ్రదర్ పలానా వ్యక్తి మంచివాడు, పలానా సిస్టర్ చాలా మర్యాదస్తురాలు, లేకపోతే ఆయన అయితే మహాత్ముడు అని అంటారు. ఎవరు నీ గురించి నా గురించి ఏమంటున్నారు అన్నది ముఖ్యం కాదు, కానీ దేవుడు నీ గురించి నా గురించి ఏమంటున్నాడు అన్నది ముఖ్యం. దేవుడు నీకు సర్టిఫై చేశాడా నీవు ఒక నిర్దోషివి అని, నేను ఒక నిర్దోషిని అని. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతామో, మన పాపం క్షమించబడి మన నీతిమంతులంగా తీర్చబడినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క సమక్షంలో ఒక సర్టిఫికేషన్ మనకి ఇస్తాడు. అదేంటంటే ఈ వ్యక్తి నిర్దోషి, ఆ వ్యక్తి నిర్దోషి అని. అండ్ దేవుని దృష్టిలో ధన్యత ఏంటంటే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటుంది. ఎంత గొప్ప విషయం అది! ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆంతరంగికంగా కూలిపోతున్నారు, లోన చెడిపోతున్నారు. లోపల ఉన్నంత కల్మషము, లోపల ఉన్నంత కపటము, లోపల ఉన్నంత కుళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు పోటీతత్వం ఎక్కువ కదా, అందుకని ఇది కూడా ఎక్కువైపోయింది. సో రెండవ విషయం ఏంటంటే మనము దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినప్పుడు, ఆత్మలో కపటము లేకుండా మనం ఉన్నప్పుడు మనము ధన్యులము అని బైబిల్ చెప్తోంది. మూడో విషయం మనం చూస్తే కీర్తన 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దుష్టుల ఆలోచన ప్రకారము నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు.
సో దుష్టుల ఆలోచన ప్రకారం నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా, దివారాత్రములు పగలు రాత్రి దేవుని యొక్క వాక్యమును ఆనందంతో ధ్యానించి దాని ప్రకారం జీవించేటువంటి వాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిజంగా మీ లైఫ్ లో అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, ఫ్రూట్ఫుల్ అవ్వాలి అంటే ఇదొక్కటే తిరుగులేనటువంటి విషయం. సక్సెస్ కి కీగా దేవుడు మనకిచ్చాడు. మీరు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు మీ బ్రతుకు ఎంతో అద్భుతంగా దేవుడు మారుస్తాడు. 4వది 119వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో ఆయన చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు అని. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అన్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు నీవు దోషమును అనుసరించవు, అండ్ దోషమును అనుసరించినప్పుడు నీవు ధర్మశాస్త్రమును అనుసరించవు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ద బైబిల్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్, ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ద బైబిల్. అది మాత్రం తిరుగులేని సత్యం. సో మీరు దేనికి దగ్గరగా ఉంటారో అది మీ తీర్మానం. కానీ దీవించబడాలంటే ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారిగా ఉండాలి. ఆ తర్వాత 5వ దీవెన గురించి మనం చూస్తే 84వ కీర్తనలో దీని గురించి భక్తుడు రాస్తాడు. 4-5 వచనాలు మనం చూసినప్పుడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని రాయబడింది. ఒక మాట మనం ఇక్కడ చూసి ముందుకెళ్ళిపోదాం. నీ మందిరమునందు నివసించు వారు, చెప్పండి ఏంటి? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే చాలా తక్కువ మంది దేవుడి మందిరాన్ని ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. చాలా తక్కువ మంది దేవుడి మందిరములో ఉండుటను ఇష్టపడేటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది అనొచ్చు, కొన్ని చర్చెస్ లో చాలా మంది ఉంటారు కదా బ్రదర్ అని. ఈ రోజున బ్రదర్స్ అన్ని ఒక మాట అన్నాడు, మీకు దీవెన కావాలంటే నా దగ్గరికి రావద్దు అని. క్రైస్తవ జీవితంలో తప్పకుండా శ్రమ ఉంటుంది. శ్రమ ఉంటేనే మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ ఉంటేనే దేవుని చిత్తం మన బ్రతుకులో నెరవేరుతుంది. శ్రమ లేకుండా అంటే సిలువ లేకుండా నీవు జీవించాలి అనుకుంటే, నీ బ్రతుకంతా సాఫీగా సాగాలి అనుకుంటే అది దేవుని చిత్తం కాదు. 2000 సంవత్సరాల క్రితం సాతాను యేసుకు ఏమి ఆఫర్ ఇచ్చాడో అదే ఆఫర్ ఈ రోజున యేసు నామమున ప్రపంచంలో ఉన్న వారందరికీ ప్రాస్పరిటీ గాస్పెల్ ద్వారా ఇస్తున్నాడు. మీకు సిలువ లేకుండా సింహాసనం ఇస్తాను, మీకు కష్టం లేకుండా క్యాష్ ఇస్తాను, మీకు నష్టం లేకుండా మిమ్మల్ని పైకి నెచ్చెన ఎక్కిచ్చేస్తాను అని అంటున్నాడు. కానీ ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడో వాడు ఎక్కడికి పోతాడో అక్కడికే పోతారు అందరూ. అది మాత్రం దేవుని చిత్తం కాదు. గనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గములో నడుచుకున్నప్పుడు, ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఆయన మందిరంలో నివసించుట ధన్యతగా ఆ దినాల్లో ఆ యొక్క భక్తులు ఎందుకు భావించారంటే, వారు ఒకటి కోరుకున్నారంట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సో మనలో ఎంతమంది చర్చికి వచ్చినప్పుడు ఈ రోజు నేను అక్కడ జీవం గల దేవుణ్ణి దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు? ఎంతమంది మరి నేను ఈ రోజున చర్చికి ఫలానా 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 కారణంతో పోవాలి అని వస్తున్నారు అనేది తప్పకుండా ఆలోచన చేయాలి. చాలా చిన్న చిన్న విషయాలకు మరి చర్చికి రాకుండా వెళ్ళిపోయేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అది ప్రాబ్లం, పాస్టర్లకి ప్రాబ్లం కాదు, కాకపోతే అలా రాకుండా ఉండేటువంటి వారికే ప్రాబ్లం. ఈ రోజుల్లో చాలా పరీక్షలు అవుతున్నాయి కదా. ఇప్పుడు మేము గత కొన్ని మాసాలుగా చూస్తున్నాం, ఎవ్రీ వీక్ మన వాళ్ళు 20 మంది, దాదాపు 20 మంది పరీక్షలు రాస్తూనే ఉన్నారు. సో ఎంతకాలం అని రాస్తారు అలా పరీక్షలు? ఒక్కసారి ఒక్క పరీక్ష కొరకు నీవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ విషయంలో ఎప్పుడైనా నేను ఫుల్ మెసేజ్ ఇస్తాను, ఏ రకంగా దేవుడు ఒక వ్యక్తిని ఒక కెరియర్ కి పిలుస్తాడు అనేది బైబిల్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. దాన్ని నీవు తెలుసుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇన్ని మెట్లు ఎక్కి దిగాల్సిన అవసరం లేదు, ఇన్ని రాత్రులు 10-20 చాయ్ కప్పులు తాగి కష్టపడి చదివి పోయి ఫీజు కట్టి పరీక్ష రాసి ఫెయిలు అనేటువంటి స్థితి లేకుండా ఒకే ఒక అటెంప్ట్ లో దేవుడి దీవెన ద్వారా నువ్వు పైకి రావచ్చు. ఆ పద్ధతి బైబిల్లో ఉంది. కానీ చాలా మందికి బైబిల్లో ఆ పద్ధతి తెలుసుకునేంత టైము ఓపిక రెండు లేవు. అందుకని ఎట్లు ఎక్కుతుంటారు దిగుతుంటారు. ఈ ఊరు ఆ ఊరు. సో పరీక్షల కోసం కొంతమంది పోతారు, పని కోసం కొంతమంది పోతారు, లేక ఊరు నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవారైతే ప్రతి ఆదివారం ఊరికి వెళ్ళిపోతారు. ఇట్లాంటివి చాలా మంది ఉంటారు. వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, చేయొద్దు అని నేను అనట్లేదు. అప్పుడప్పుడు అత్యవసరం అయితే 1-2 సార్లు అది చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సండే ఈజ్ ద లార్డ్స్ డే. అది ప్రభు యొక్క దినం. ఆ దినాన్ని మన కొరకు వాడుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. అలా దేవుణ్ణి మనము గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. మీకు మాట చెప్పనా, మీరు సండే రోజున పరీక్ష రాయకపోయినా పరీక్ష రాసిన వారి కన్నా మంచి పోస్ట్ దేవుడు మీకు ఇవ్వగలడు. ఆమేన్.
సండే రోజున పరీక్ష రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ అయితే ఒకడు డైరెక్ట్ గా మంత్రి అయి కలెక్టర్ గారు గొంతు నొక్కుతూ ఉంటాడు. సో అలాంటి మంత్రి గురించి నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనుకుంటే నిన్ను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో పెట్టొచ్చు. యోసేపును పెట్టాడు, దానియేలును పెట్టాడు, నిన్ను కూడా పెడతాడు. కానీ నీవు ఏ విషయానికి మొదట ప్రాధాన్యతనివ్వాలో దానికి ఇస్తే నీవు దీవించబడతావు. ఆయన మందిరమునందు నివసించు వారు ధన్యులు అని బైబిల్లో రాయబడింది. సో ఆయన మందిరంలో నీవు నివసిస్తే ధన్యుడవవుతావు. 33వ కీర్తన 12వ వచనంలో మనం ఇంకొక విషయాన్ని చూస్తాం. యెహోవాను తమకు దేవుడిగా గన జనులు ధన్యులు అని రాయబడింది. ఈ మనుషులు ధన్యతలో పెరిగినప్పుడు ఏం చేస్తారు? ఇతరులకు సువార్తను ప్రకటిస్తారు. వారి ద్వారా ఇతరులు యేసు ప్రభువును తెలుసుకొని రక్షింపబడతారు. సో ఈ యొక్క సమూహము పెరుగుతూ పోతూ ఉంటుంది. వీరి దేవుడు ఆ సమాజానికే దేవుడిగా మారినప్పుడు ఆ దేశమంతా కూడా గొప్పగా దీవించబడుతుంది. సో మొట్టమొదట మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసానికి అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మనం దీవించబడతామని ఇక్కడ ఆయన రాశాడు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక గొప్ప కామెంటేటర్ తన పుస్తకంలో ఒక మాట అంటాడు. దేవుని భయము ఏ మనిషి హృదయంలో ఉంటుందో ఆ మనిషి తప్పకుండా దేవుని ఆజ్ఞల విషయంలో ఎంతో భక్తి శ్రద్ధను వినియోగించి బ్రతుకుతాడు, కనుక అతడు దీవించబడతాడు. మన దృష్టి ప్రకారము ఒక ఆయనకు ఇంటెలెక్చువల్ కేపబిలిటీ ఉంటే అతడిని మేధావి అని అంటాం. కానీ మాథ్యూ హెన్రీ బైబిల్ ప్రకారం మనకు చెప్పే మాట ఏంటంటే, ఎవడైతే దేవుని ఆజ్ఞను గైకొంటాడో, ఎవడైతే పూర్తిగా విధేయుడవుతాడో వాడే నిజముగా దేవుని దృష్టిలో, లోకము దృష్టిలో జ్ఞాని అని అంటాడు. 2వ వచనంలో మీరు చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని రాయబడింది. అంటే ఒక మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడం ప్రారంభించినప్పుడు అతని జీవితమే దీవించబడ్డం కాదు, అతని కుటుంబము లేకపోతే ఆమె కుటుంబము కూడా వర్ధిల్లుతున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన సంతతి భూమి మీద బలవంతులవుతారంట, యథార్థవంతుల వంశముగా వారి వంశం ఉంటుంది కనుక దీవించబడతారంట. ఒకసారి ఆలోచించండి, భర్త యథార్థవంతుడు, భార్య యథార్థవంతురాలు, కొడుకులు యథార్థవంతులు, కూతుర్లు యథార్థవంతురాళ్ళు, వారికి వచ్చేటువంటి వారు కూడా అలాంటి వారిగా ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది. అంతా మీ కుటుంబం అంతా అత్త మామ కొడుకు కోడలు అందరూ యథార్థంగా ఉంటే అక్కడ ఆడిపోసుకోవడాలు ఉంటాయా? కుళ్ళు ఉంటుందా? వెనక ముందు కుసురు పుసురులు ఉంటాయా? కొసర్లు ఉంటాయా? ఏమీ ఉండవు. విసురులుండవు, కొసర్లుండవు, కుసరు పుసర్లు ఏమీ ఉండవు. ఎందుకంటే అందరిలో యథార్థత ఉంది, ఎవరిలో ఆత్మలో కపటము లేదు, అందరూ దీవింపబడినటువంటి వారిగా ఉన్నారు. సో ముఖ్యంగా తండ్రి తల్లి విశ్వాసములో ఉన్నప్పుడు, వారు ఎదుగుచున్నప్పుడు వారి ద్వారా వారి బిడ్డలు కూడా గొప్పగా దీవించబడతారు. ఒక వ్యక్తిని ఒక మాట చూపించి ముందుకెళ్తాను. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు నోవహుకు దేవుడి మాట చెప్తాడు. 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే అని దేవుడు ఆయనతో చెప్పాడు. అంటే ఈ తరం అంతట్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రస్తుత మనుషులందరిలో నీవొక్కడివే యథార్థవంతుడవు. అండ్ నీ ద్వారా నీ కుటుంబం కూడా అలాంటి స్థితిని కలిగి ఉంది కనుక మీరు మాత్రమే ఓడలోనికి ప్రవేశిస్తారు, మీరు మాత్రమే నా అనుగ్రహానికి పాత్రులవుతారు, మిగతా అందరూ కూడా నశించిపోతారు. 6వ అధ్యాయాన్ని మీరు తర్వాత చూసుకుంటే 5వ వచనంలో ఒక మాట రాయబడింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచినప్పుడు వారిని ఎందుకు సృష్టించానా అని ఆయన బాధపడ్డాడంట. సో చుట్టూ సమాజంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా చెడిపోయినప్పుడు, చెడిపోయినటువంటి వారి మధ్యలో నోవహు నీతిమంతుడుగా బ్రతికాడు. 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచెను. అది నోవహుకున్నటువంటి బలం. ఎవడైతే దేవుడితో నడుస్తాడో తప్పకుండా దేవుడికి ఉన్నటువంటి నీతితో వాడు బలపరచబడతాడు, వాడు కూడా అదే ప్రకారం తయారవుతాడు. ఆ తరువాత మీరు గమనిస్తే 3 సార్లు దేవుడు ఒక విషయాన్ని 10, 11, 12 వచనాల్లో రాయించాడు. నేను డైరెక్ట్ గా పాయింట్ చదువుతాను. 11లో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడి ఉండెను, అండ్ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. సో భూలోకం అంతా దేవుడి సన్నిధిలో చెడిపోయినప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి, ఆయన కుటుంబము నీతితో బ్రతికారు. ఇప్పుడు నాతో చెప్పండి, కష్టమంటారా ఈ లోకంలో బ్రతకడం? చాలా మంది నాతో అంటుంటారు, బ్రదర్ ఈ లోకంలో ఉన్నటువంటి పాపములో, మరి లోకంలో ఉన్నటువంటి పాపుల మధ్యలో మనం బ్రతకడం చాలా కష్టం బ్రదర్. లోకంలో అందరు అబద్ధాలు ఆడుతున్నారు, మనం ఆడకపోతే కష్టం బ్రదర్. లోకంలో అందరూ లంచాలు ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే కష్టం బ్రదర్. లోకంలో అందరూ ఫేక్ సర్టిఫికెట్లు పెడుతున్నారు, మనం పెట్టకపోతే కష్టం బ్రదర్. అవునా?
నోవహు ఆయన టైంలో భూలోకం అంతా చెడిపోయింది. దాంట్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. కానీ నోవహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా మనకు కనిపిస్తున్నాడు. కారణం ఏంటి? అతడు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయలేడు అనేది మనం ఇక్కడ చూస్తాం. అబ్రహాము గురించి కూడా దేవుడు చెప్పాడు, అబ్రహాము తన తరువాత తన పిల్లలకు, తన ఇంటి వారందరికీ కూడా నా మార్గములో నడుచుకునేటట్లు ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుదును అని. ఇక్కడ 112వ కీర్తనలో ఒక మాట రాయబడింది, వారి సంతానము భూమి మీద బలవంతులగుదురు అని. ఏ విషయాల్లో బలవంతులు అవుతారు, ఏ విషయాల్లో వారు మైటీగా ఉంటారు అనేది మీరు చూస్తే, వారు భక్తిలో బలవంతులవుతారు, వారు బుద్ధిలో బలవంతులవుతారు, వారు బ్రతుకులోని అన్ని విషయాల్లో కూడా బలవంతులుగా మారతారు అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తోంది. తల్లిదండ్రులిద్దరూ భక్తి కలిగిన వారైతే, తల్లిదండ్రులిద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకునే వారైతే, తల్లిదండ్రులిద్దరూ ఒకరి పట్ల ఒకరు మరి ప్రేమ భావం కలిగి ఉన్నటువంటి వారైతే, అలాంటి వాతావరణాన్ని ఇంట్లో సృష్టిస్తే తప్పకుండా ఆ పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు వారు ఇటు నీతిని చూస్తున్నారు, భక్తిని చూస్తున్నారు, వారిద్దరి మధ్యలో దైవికమైనటువంటి అగపే ప్రేమను చూస్తున్నారు. కనుక సహజంగా వారు ఈ రకమైనటువంటి లక్షణాలతోనే పెరుగుతారు. వారు బడికి పోయినప్పుడు బడిలో నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లో వీటో చేయబడతాయి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులను వారు ప్రధానంగా ఫాలో అవుతారు, ఇమిటేట్ చేస్తారు. కనుక వీరిలో ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా పిల్లలు బయట నుండి ఏం నేర్చుకుని వచ్చినా వాటిని బయట విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి వాటిని వారు నేర్చుకుని ఆ ప్రకారం ఎదుగుతారు. సో మన బాధ్యత దేవుడు ఎంతగానో పెంచాడు. ఎందుకంటే మన తరువాత మన వంశం వారు, మన సంతతి కూడా దీవించబడాలంటే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒక రోజున ఒక తండ్రి కుమారుడు ఒక కొండ ఎక్కుతున్నారు. ఒక ప్రాంతం వచ్చిన తర్వాత పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. తండ్రి మ్యాప్ తీసుకొని పైకి సులువుగా ఏది బెస్ట్ రూటో అని చూసుకుంటున్నప్పుడు వెనకాల నుండి పైకి వస్తున్నటువంటి చిన్న పిల్లవాడు అన్నాడంట, డాడీ చూస్ ద బెస్ట్ రూట్ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ యూ అన్నాడంట. డాడీ మంచి మార్గాన్ని ఎంచుకో, ఎందుకంటే నేను నీ వెనకే వస్తున్నాను. సో డాడీ మంచి మార్గాన్ని ఎంచుకుంటే డాటర్ కి, సన్ కి మంచిది. మమ్మీ మంచి మార్గాన్ని ఎంచుకుంటే కుమారుడికి, కుమార్తెకు మంచిది. ఒకవేళ వారు మంచి మార్గం ఎంచుకోలేదు అనుకోండి, మీ పిల్లలు కూడా మీరు ఎంచుకున్నటువంటి ఆ తప్పుడు మార్గంలోనే అడుగులేస్తారు, మీ వెనకే వారు వస్తారు. కనుక మన జీవితము వారితో కూడా దేవుడు ముడిపెట్టాడు. కనుక వారందరూ కూడా దీవించబడాలంటే మనం ఇప్పటి నుండే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.